ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీలో అగ్గి రాజుకుంటోంది. పార్టీలో విభేదాలు క్రమంగా బయటపడుతున్నాయి. అనేక మంది నేతల మధ్య ఆధిపత్య పోరు తెలుగుదేశం పార్టీ పరువు తీస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ పార్టీకి బలమైన నియోజకవర్గాలుగా భావించిన చోట కూడా ఇలాంటి పరిస్థితి వెల్లడవుతుంది. తాజాగా ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ రాష్ట్ర స్థాయి నేత స్వరం పెంచారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు మీద చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అరాచక పాలన సాగుతోంది అంటూ మండిపడ్డారు. పార్టీ మాకు రక్తం ఒకటే చెబుతున్నాను, ఖబర్దార్ నన్ను సంఘంతో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు జాగ్రత్త, ఒళ్ళు తగ్గినట్టుగా ఉన్నావు. మా పార్టీని నువ్వు అధికారంలో తీసుకొచ్చావా? ఖబర్దార్ జాగ్రత్త. వాళ్ళు ఎవరో ఎంజాయ్ చేస్తున్నారు, మా నాయకులిద్దరునే, మా చిన్నబాసి పెద్ద బాసి ఎంజాయ్ చేస్తారా? ఖబర్దార్ జాగ్రత్త ఏంటి అనుకుంటున్నావు? నువ్వు జగన్ మీద దేనికి పోరాటం చేశావు? నువ్వు పోరాటం. రఘురామకృష్ణరాజు ధోరణి మీద, ఆయన వ్యవహార శైలి మీద తీవ్రమైన విమర్శలు చేశారు. పార్టీలో రాష్ట్ర స్థాయి ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్న పుత్తూరు వెంకటేశ్వరరావు చేసినటువంటి కామెంట్స్ చాలా దుమారం రేపేలా కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో వర్గపోరుని స్పష్టం చేస్తున్నాయి. నిజానికి 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు కనుమూరి రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అని ఎవరూ ఆశించలేదు. రఘురామకృష్ణరాజు కూడా నరసాపురం ఎంపీ సీటు కోసం గట్టిగా ప్రయత్నం చేశారు. నరసాపురం ఎంపీ సీటు బీజేపీ ఖాతాలో చేరడం, బీజేపీ తరఫున రఘురామకృష్ణరాజుకి తలుపులు తెరవకపోవడం, వీటన్నిటి కారణాల రీత్యా రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నియోజకవర్గంతో చివరి నిమిషంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అప్పటికే రఘురామకృష్ణరాజు తన అసంతృప్తిని వ్యక్తం చేయడం, దాంతో ఆయన ఏం చేస్తారో అనేటువంటి ఆందోళనతో చంద్రబాబు నాయుడు అక్కడ బలమైన టీడీపీ నాయకుడు ఉన్నప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యేను కూడా పక్కన పెట్టి రఘురామకృష్ణరాజుకి అకామిడేట్ చేశారు. అలాంటి రఘురామకృష్ణరాజు భవిష్యత్తులో తనకి ఉండి అసెంబ్లీ నియోజకవర్గం బలమైన స్థావరంగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ తాను మళ్ళీ ఎంపీగా బరిలో దిగే అవకాశం సంపాదించుకున్నప్పటికీ తనయుడిని ఉండి అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దింపాలి అనే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. ఇది స్థానిక టీడీపీ నేతలకు ఏ మాత్రం గిట్టడం లేదు. ఎక్కడో హైదరాబాద్లో ఉంటూ అడపాదడపా ఉండి నియోజకవర్గానికి వస్తూ భారీగా ప్రచారం చేసుకుంటూ సోషల్ మీడియాలో ఏదో సాధిస్తున్నట్టుగా చెప్పుకుంటూ ఉండి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులను విస్మరించేస్తున్నారు అన్నది ప్రస్తుతం అసంతృప్తివాదుల వాదన. దీంతో ఈ వ్యవహారం తెలుగుదేశం పార్టీలో ఉన్న అనైక్యతని, వర్గపోరుని, అక్కడ ఉన్నటువంటి ఐక్యత లేమిని స్పష్టంగా చాటుతోంది. ఇది మరింత ముదిరేలా కనిపిస్తోంది. రఘురామకృష్ణరాజు కారణంగా అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీని వీడిన చాలామంది కలవపూడి శివ లాంటి నాయకులు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వైపు చూసే దిశలో ఉన్నారు. అలాంటి తరుణంలో ఏపీఐఏసీ చైర్మన్గా ఉన్న మంతెన రామరాజుకి రఘురామకృష్ణరాజుకి మధ్య బాహాటంగా ఎటువంటి స్పర్ధలు లేనట్టుగా కనిపిస్తున్నప్పటికీ అంతర్గతంగా ఆధిపత్య పోరు కొనసాగుతోంది. అందుకు తార్కాణంగానే చాలామంది సీనియర్ తెలుగుదేశం పార్టీ నేతలు స్వరం పెంచే దిశలో సాగుతున్నారు. ఇటీవల కాలంలో ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోని పాత కాపులందరినీ పక్కన పెట్టి ఇటీవల పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి వాళ్ళందరికీ ప్రాధాన్యత ఇస్తుండడం చాలామంది రగిలిపోవడానికి కారణమవుతుంది. అలాంటి వాళ్ళంతా ఇప్పుడు రఘురామకృష్ణరాజు మీద తీవ్రమైనటువంటి స్థాయిలో దండెత్తుతున్నటువంటి నేపథ్యం చాలా పెద్ద స్థాయిలో ప్రభావం చూపే దిశలో సాగబోతుంది. రాజకీయంగా కీలక పరిణామంగా మారబోతుంది. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా రాజకీయాల మీద దీని తాకిడి ఉండబోతుంది అనే మాట వినిపిస్తుంది. రఘురామకృష్ణరాజు తీరు సహించని అనేక మంది జిల్లా వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన టీడీపీ నేతలు కూడా ఉండిలో తెలుగుదేశం పార్టీ అసమ్మతివాదులందరినీ పురుగొలుపుతున్నారు, ఉసిగొలుపుతున్నారు అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. కారణాలు ఏమైనా ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో సాగుతున్నటువంటి రాజకీయం మాత్రం తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద తలనొప్పిగా పరిణమించే ప్రమాదం అయితే ఉంది. ఉండి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట లాంటిది. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత కేవలం 2004 ఎన్నికల్లో వైఎస్ఆర్ వేవ్లో మాత్రమే ఓటమి పాలైంది.
2019లో జగన్మోహన్ రెడ్డి గాలి రాష్ట్రమంతా వీచినప్పటికీ ఉండిలో మాత్రం టీడీపీ జెండా ఎగిరింది. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు టీడీపీ నేతల మధ్య అనైక్యత పెరుగుతుండడం తెలుగుదేశం పార్టీకి పెద్ద స్థాయిలో చేటు తెచ్చే విషయంగా కూడా మారొచ్చు. రఘురామకృష్ణరాజు వైఖరితో టీడీపీ పునాదులే కదలొచ్చు అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. మొత్తంగా ఉండి రాజకీయం అయితే మాత్రం కొత్త కొత్తలాడుతుందని చెప్పొచ్చు.